ప్రతి ఒక్కరు వెళ్ళాలి అని అనుకుంటారు. ఇక్కడ ఏ ఏజ్ వాళ్ళు ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు అసలు ఈ యాత్రకెళ్ళడానికి? బరువు బాధ్యతలు అన్నీ అయిపోయిన తర్వాత, హ్మ్. రిటైర్మెంట్ స్టేజ్‌కి వచ్చిన తర్వాత, హ్మ్. కొద్దిగా సేవింగ్ ఫండ్సో, లేతే బరువు పెన్షన్స్ అని. బాధ్యతలు అన్నీ వెళ్ళిన తర్వాత చేయాలనుకునేటువంటి వారు ఎక్కువ మంది వస్తుంటారు. ఓకే. కానీ ఈ రోజునటువంటి ఒక సోషల్ మీడియా హ్మ్. అవేర్‌నెస్ వల్ల హ్మ్. ఎన్నెన్నో ఇన్ డెప్త్ విషయాల్ని పరిచయం చేస్తున్నటువంటి ఒక వారి వల్ల ఈ కాలం యువతకు కూడా ఆ సంబంధించినటువంటి యొక్క నాలెడ్జ్ అంతా కూడా పెరిగి ఇప్పుడిప్పుడే యూత్ కూడా ఆధ్యాత్మికత వైపు టర్న్ అవుతూ కైలాష్ లాంటి యాత్రలకు కూడా యువత చాలా మంది తరలి వస్తున్నారు. ఓహ్! కాబట్టి అటువంటి యువతను చూసినప్పుడు ఈ ఏజ్డ్ ఫ్యాక్టర్ ఉన్నటువంటి ఒక ఈ పేరెంట్స్ ఎవరైతే ఉంటారో వారికి అనిపిస్తది, అరే నేను నా లైఫ్‌లో ఆ టైంలో యాత్ర చేస్తే ఎంత బాగుండేదో. సో, అన్నీ ఓపికంతా అయిపోయిన తర్వాత అంత పెద్ద కొండ చుట్టూ తిరగాలంటే 3 డేస్ పరిక్రమ ఏదైతే ఉందో, ఆ పరిక్రమ చేయడంలో నాకు ఓపిక లేకపోయేసరికి, ఇక్కడ గదా నేను మిస్ అవుతున్న ఆ ఎసెన్స్ అనే ఫీల్ అవుతారు. కాబట్టి నా సిన్సియర్ సజెషన్, ఏజ్ ఉన్నప్పుడే, ఓపిక ఉన్నప్పుడే తీరిక చేసుకొని ఈ కైలాష్ యాత్ర చేస్తే లైఫ్ బిఫోర్ కైలాష్, ఓహ్! లైఫ్ ఆఫ్టర్ కైలాష్ అని 2 రకాలమైనటువంటి ఒక విపరీతమైనటువంటి ఒక అనుభూతిని పొందొచ్చు అని చెప్పొచ్చు. అట్ ది సేమ్ టైమ్ ఏంటంటే, ఈ యాత్ర చేసిన తర్వాత ఉన్న అనుభూతే వేరే ఉంటది. ఓకే. కాబట్టి ఇటువంటి యాత్రని సుమారుగా 70 బిలో వరకే అవకాశం ఉంది. ఓకే. 70 అబోవ్ ఉన్న వారందరికీ బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయేమో, లంగ్ ఎక్స్‌పాన్షన్స్ ఉండవేమో అనే ఉద్దేశంతో చైనా వారు ఏజ్ లిమిట్ పెట్టారు. హుహు. ఈ సంవత్సరం 1955 ఇయర్ ఉన్నటువంటి ఒక వారి వరకు అలౌ చేస్తున్నారు తప్ప 1954, 53, 52 అలా ఉన్న ఏజెస్‌ని అలౌ చేయట్లేదు. కాబట్టి 13 ఇయర్స్ నుంచి మొదలుపెడితే ఓకే. ఆల్‌మోస్ట్ 70 ఇయర్స్ ఉన్నటువంటి వారందరూ ఈ ఈ కైలాష్ యాత్ర మధ్యలో అయితే ఏజ్ చేయొచ్చు. లిమిట్ ఏం లేదు. యెస్ అమ్మా. ఓకే.